నీవు మృతి పొందిన చోటే నేను మృతి పొందుతును, అక్కడే పాతి పెట్టబడుతును అని రూతు నయోమితో అంటుంది. తర్వాత ఇద్దరూ కలిసి బెత్లెహేమునకు వస్తారు. అప్పుడు ఊరు వారందరూ రూతుని నయోమిని చూసి నయోమిని గుర్తుపడతారు. అప్పుడు నయోమి, సర్వశక్తి గల దేవుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాడు గనుక నన్ను నయోమి అని కాదు మారా అని పిలవండి అని అంటుంది. మారా అనగా చేదు. నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశారు అని అంటుంది. ఆ తర్వాత రూతు తన అత్త సలహా మేరకు పొలంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ పొలము నయోమి పెనిమిటి సమీప బంధువుది. అతడు బోయాజు, చాలా ఆస్తిపరుడు, ఎలిమలేకు వంశపు వాడు. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండును గాక అని చేనుకోయి వారితో అంటారు. అందుకు వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని బోయాజుతో అంటారు. రూతుని చూసి ఈ చిన్నది ఎవరని వివరములు అడుగుతారు. అందుకు వారు, ఈమె నయోమితో వచ్చింది. ఈమె పొలములో పరిగె ఏరుకొనడానికి అనుమతి అడిగింది. ఉదయం నుండి పని చేస్తూనే ఉందని చెప్తారు.